శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి జూలై 2వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8074641701. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఎటువంటి సమస్య అయినా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ మీన రాశి వారికి మీరు జీవితంలో నిజంగా ఒక అపూర్వమైనటువంటి ఊహించినటువంటి రోజులుగా రేపటి రోజును చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున మహా అద్భుతం అయితే జరగబోతుంది. మంచి సమయం ఆసమైందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున జరగబోయేటువంటి శుభపరిణామాలు మీరు చూసి మీ కళలను మీరే నమ్మలేటువంటి అద్భుతమైనటువంటి స్థితికి మీరు చేరుకోబోతున్నారు. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒకటి ఏదైనా కానీ ఒక దైవశక్తి మీ జీవిత గమనాన్ని అయితే శాసించబోతుంది. మీ తలరాతను తిరగరాయబోతుంది. ఇది అక్షర సత్యం అండి. మీరు నిజం అనుకున్నా కాదనుకున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా కానీ, ఎంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నా కానీ, వీటన్నిటిని కూడా కొంచెం సేపు మీరు ప్రశాంతంగా పక్కన పెట్టి ఈరోజు మీరు ఈ వీడియోను మాత్రము ఖచ్చితంగా వినండి. కాసేపు మీ మనసుతో ఆలోచించి కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటువంటి ఈ విషయాలను మీరు చాలా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా అయితే ఉపయోగపడతాయి. ఈ మాటలు మీ భవిష్యత్తుకు జరిగినటువంటి మంచి బంగారు బాటలు అయితే వేస్తాయండి. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పు సంభవించబోతుంది అనేది కూడా మీకు సంపూర్ణంగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున మీ ఇంటికి కొన్ని అంటే చాలా రోజుల నుండి అన్ని చెప్పుకోలేము కానీ ప్రతిరోజు కూడా ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో అయితే వచ్చి వెళ్తూ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మరి ఇంతకీ అసలు ఆ దైవశక్తి ఎవరు? అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మన ఇంటికి ఎందుకు వస్తుంది? కనుక మీకు తెలిసి నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా వర్ణించలేనటువంటి ఆనందంతో అయితే ఉప్పొంగిపోతారని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని మేము ఇంతగా అనవసరమైనటువంటి అంటే లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో వీటన్నిటిని కూడా ఇరుక్కొని ఉన్నామని కానీ పశ్చాత్తాపడ్డాం కానీ ఇప్పటి వరకు మాకు ప్రయోజనం దొరకలేదు. అసలు మేము ఏమనుకున్నా కూడా అది నెరవేరటం లేదా, ఏదనుకున్నా కూడా అది ముందుకు వెళ్ళటం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. మరి ఇంతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుండో మీ మీద కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపజేస్తూ ఉంది. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతున్నారు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. స్పష్టంగా దీనికి ఒకసారి మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. మీకే ఇది పరమ సత్యం. కాబట్టి మీకు ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా ఆనంద బాష్పాలు అయితే ఆగకుండా వస్తాయని తెలుసుకోండి. మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా అనిపించినటువంటి ప్రతి సమస్యకు సరైనటువంటి సమాధానం అయితే దొరుకుతుంది. మీ జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా అంటే అసలు మాకు కష్టాలు ఎందుకు, మేము ఎందుకు ఇలా బాధపడతాం, ఇంత పగబట్టాడు మా మీద భగవంతుడు అని చెప్పి మనం తీవ్రంగా స్వామివారిని నిందించిన అటువంటి క్షణాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి ఈ రాశి వారికి. కానీ ఆ వేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఒక్కసారి మీరే ఆలోచించుకుంటే అవగతమైతే అవుతుందండి. నిజం తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా చాలా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటారండి. అసలు మీరు రేపటి రోజున మీ దైవశక్తి అనేది మీకే ఎందుకు ప్రత్యేకంగా ఉండబోతుంది తెలుసుకున్నారంటే మీకు ఒక అదృష్టమైనటువంటి ఒక పెద్ద గోడ కట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ రాశివారు కేవలము తాము పూర్తిగా నమ్మినటువంటి కొద్ది మంది మాత్రమే వాళ్ళు మీలో ఇంట్లోకి వస్తారు. ఇక వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అంతర్దృష్టి. ఎదుటి వారి మనసులో ఏముందో వీరు నిజం చెప్తారా లేదంటే అబద్ధం చెప్తున్నారని చెప్పి వీరు చాలా అంటే చాలా ఎక్కువగా అంటే చూసి చూడగానే సులభంగా పసిగడతారనమాట. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి అలాగే వారి ప్రవర్తన బట్టి వీళ్ళు అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటారనమాట. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయటము దాదాపు చాలా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా కళ్ళబోలు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. ఎందుకే వీరు నిజాయితీగా ఉండేవారని ఎక్కువగా
ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా అసలు సహించలేరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనుకాడరు. అలాగే తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతో అయినా పోరాడడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారండి. ఇక వీరి స్నేహం చాలా లోతైంది, అలాగే శాశ్వతమైంది. అయితే వీరితో ఏదైనా కానీ అంటే స్నేహాన్ని పొందడం కూడా అంత సులభం కాదని చెప్పుకోవచ్చు. వీరు ఎవరినైనా స్నేహితులు అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వారిని గాయపరిచిన వారిని లేదంటే క్షమించడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఆ గాయం వీరి మనసులో ఎప్పటికి కూడా ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం కూడా ఒక నిప్పుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కొంటారండి. ఓటమిని అంత సులభంగా కూడా అంగీకరించరు. ఒక్కసారి ఓడిపోయినా మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా చాలా గొప్పగా ఎదుగుతారు. జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఏదైనా కానీ పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రత చాలా అమోఘంగా ఉంటుంది. పరిశోధన కూడా గూఢాచార్యము, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ వీరికి ఎంతో అవసరము. అలాగే వీటి రంగాల్లో కూడా వీరు బాగా రాణిస్తారనమాట. ఇక వీరికి అధికారం అంటే ఇష్టము. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రాశి వారికి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయాన్ని చెప్పుకున్నాం. ఇంకా ప్రేమ సంబంధాల విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇక వీరు ప్రేమలో స్వచ్ఛత, లోతు రెండు ఉంటాయండి. కానీ అదే సమయంలో వీరిలో అసూయ అంటే తమ వారినటువంటి భావన కూడా ఎక్కువగా నిండుకొని ఉంటారు. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి నిజాయితీని అయితే వీళ్ళు కోరుకుంటారు. ఈ రాశి వారు ఆశిస్తారు కూడా. చిన్న అనుమానం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఇక వీరి ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా చాలా తీవ్రంగా మారిపోతుందన్నమాట. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండేటువంటి మొండితనము ఒక్కోసారి వీరికి మేలు చేస్తే మరొకసారి వీళ్ళకి కీడు చేస్తుంది. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వీరిని విజయానికి కూడా దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎంత కోపం ఉందో అంతే ప్రేమను కూడా చూపిస్తారండి. ఆ ప్రేమను దాచడం కూడా వీళ్ళ తరం కాదని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రేమ అన్న చాలా అంటే ఇష్టంగా ఉంటారు. ఇతరుల సహాయం వినడానికి వీరు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైందని అనేటువంటి భావన వీరిలో ఎక్కువ బలంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మనుషులను అలాగే తమ అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అనేక కష్టాలు, పరీక్షలను పెట్టేటువంటి శని భగవాన్ని శాంతింప చేయడానికి శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులే ఉన్నారు చాలామంది. లేదంటే వీరి మనస్తత్వం, వీరి ఆలోచన, తీవ్రమైనటువంటి స్వభావం శివుడు తత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తమ సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనట్టు సానుకూల శక్తి, ఒక దైవ శక్తి ఉన్నట్లుగా మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుండో కానీ సుగంధభరితమైన విభూది వాసన కూడా రావటం అనేది, లేదంటే గుళ్ళు నివసించే విధంగా గంటల శబ్దం కానీ, చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూర వాసన రావటం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు జరిగి ఉండవచ్చు. అవేవి కూడా మీ భ్రమ అయితే కాదండి. అవి మీ ఊహలు అంతకన్నా కూడా కాదు. సాక్షాత్తు పరమేశుడు మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి మీరు భావించిన వేళ తర్వాత మీ జీవితం అంతా కూడా ఎక్కువగా మారిపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే అనడానికి అవే స్పష్టమైనటువంటి తిరుగులేని సంకేతం అని చెప్పుకోలేము. కానీ భగవంతుడు ఏంటంటే మనల్ని ఆయనను తెలుసుకోవాలని చెప్పి అనేక విధాలుగా ప్రేరేపిస్తాడనమాట. కాబట్టి మనం చేసేటువంటి పూజలు కానీ, దేవనామ స్మరణ కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా స్వామివారు కోరుకోవడం కేవలం మన భక్తిని, స్వచ్ఛమైనటువంటి నమ్మకాన్ని, నిర్మలమైనటువంటి మనసును మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటే ఇలా చేయడం వల్ల
మీ మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియనటువంటి ధైర్యము, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసము మీకు కలుగుతాయి. మీకు అలాగే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, లేదంటే ప్రతి సోమవారం రోజు, శనివారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని రండి. మీ స్వచ్ఛమైన మనసుతో శివయ్యకి అభిషేకం చేసుకోవడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము మీకు తప్పకుండా కలుగుతుంది. మీనరాశి వారు తప్పకుండా కూడా శివాభిషేకం చేసుకోవడం వల్ల మీకున్న సకల కటాక్షాలనేవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయండి. మరి తెలుసుదాకండి మీనరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.